కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి కీర్తిస్తూ ఉన్నాను. ప్రభా, మా రక్షణకర్త మీరు. నా తండ్రి, అందుకు స్తోత్రాలు. మీరు మాకు బలమైన దేవుడు. ఉదయకాలం మందు నీ సన్నిధానంలో నా ప్రభ మొరపెట్టడానికి సహాయం చేశారు తండ్రి. మా సంఘాలలో భూమి మీద నీ నామాన్ని ఉచ్చరించు ప్రతి విశ్వాసిలో ఒక గొప్ప పరిశుద్ధతని బిడ్డలో కలిగించండి అయ్యా. ప్రతి బిడ్డ పరిశుద్ధత యందు ఆసక్తి కలిగి జీవించుటకు సహాయం చేయండి అయ్యా. సాతాను సంబంధమైన క్రియల నుండి బిడ్డలు వేరు కావాలి స్వామి. మీ పవిత్రమైనటువంటి నామంలో వారు కడగబడ్డారు, మీ రక్తంతో కడగబడ్డారు, మీ వాక్యముతో, మీ ఆత్మతో కడగబడ్డారు. ఆ రీతిగా బిడ్డలు పరిశుభ్రముగా జీవించుటకు కృపద ఇచ్చేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జూన్ మాసం 10వ తారీఖు 2025 మంగళవారం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనములో హీరాము సొలొమోనుకు రాసిన ఉత్తరములో తన వద్ద ఉన్నటువంటి తెలివియు వివేకము గల హూరాము అను ఒక చురుకైన పనివానిని నేను నీ వద్దకు పంపుచున్నాను. అతడు దాను వంశపు రాలగు ఒక స్త్రీకి పుట్టినవాడు. వాని తండ్రి తూరు సంబంధమైన వాడు. అతడు బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ రాళ్లతోనూ మానులతోనూ ఊదానులతోనూ నీలి నూలుతోనూ సన్నపు నూలుతోనూ ఎర్ర నూలుతోనూ పని చేయగల నేర్పరి అయినవాడు. సకల విధములైన చెక్కడపు పనియందు మచ్చులు కల్పించుటయందు యుక్తిగా పని చేయు వారికిని నీ తండ్రి అయిన దావీదు అను నా ఏలినవాడు నియమించిన ఉపాయశాలులకును సహకారి అయి వాటన్నింటినీ నిరూపించుటకు తగిన సామర్థ్యము కలవాడు అని సొలొమోనుకు ఉత్తరం రాశాడు. అతని పేరు హూరాము. తల్లి దాను గోత్రికురాలు, తండ్రి తూరు వంశస్థుడు. ప్రియులారా, గమనించాలి, ఇక్కడ తల్లి తండ్రిని గూర్చి చెప్పబడ్డాయి. అయితే ఆ బిడ్డ హూరాము, అతని గూర్చి హీరాము ఎంతో చక్కగా వివరించాడు. ఈ రోజున ప్రభు పిల్లలు ఆలోచించాలి. ఒక అన్యుడైన హీరాము వద్ద బంగారము, వెండి, ఇత్తడి, ఈ ఎర్ర నూలు, తెల్ల నూలు, సన్న నూలు, నీలి నూలు, ఇనుము, వీటన్నిటి చేత చెక్కడపు పని, కొయ్య పని, వీటన్నిటి విషయంలో ప్రజ్ఞ కలిగిన వాడు ఆ హూరాము అని అంటూ ఉన్నాడు. తెలివి వివేచన కలిగిన వాడని కూడా అంటూ ఉన్నాడు. ఒక అన్యుని వద్ద అంత చాకచక్యం కలిగినటువంటి వ్యక్తి ఉన్నప్పుడు ప్రభు పిల్లలు మనం ఆలోచించాలి. మహోన్నతుడైన దేవుని వద్ద ఉన్నటువంటి మనము ఎంత చాకచక్యము, నేర్పరితనము, చురుకుతనము కలిగి ఉండాలో ఆలోచించాలి. మహిమగల దేవుని నామంలో ప్రతి వారు కూడా ఆలోచించి, ప్రతి వారు కూడా జాగ్రత్తగా మనము పరిశీలన చేసుకోవాలి. మందిరాన్ని కట్టుటకు ఆ హూరాము
సొలొమోను గారి దగ్గరున్న ప్రజ్ఞ గలవారితో కూడా వచ్చి పెత్తనం చేస్తాడని చెప్పలేదు, వారికి సహకారిగా ఉంటాడు అని చెప్పాడు. ఈరోజు ఏదైనా మనకు ప్రజ్ఞ ఉంటే పెత్తనాలు ఎక్కువైపోతాయి. మనకేదా కాస్త పని మందిరంలో మనం చేయడము, ఏదైనా ఒకటి పెత్తనాలు కావాల్సింది తెలివి, వివేకము, ప్రజ్ఞ. మనం చేసేటటువంటి పని దేవుని మందిరపు పని కాబట్టి ఆ మందిరపు పనిలో దేవుడు మహిమపరచబడాలి, దేవుడు ఘనపరచబడాలి, ఆయన కీర్తించి కొనియాడబడాలి. ఆ రీతిగా ప్రతి వారు కూడా దేవుని పని కొరకు ఉపయోగపడే బిడ్డలు కలిసి ఉండాలి. ముఖ్యంగా హూరాముతో చెప్పిన మాట, నీ వద్ద ఉన్న పనివారితో ఇతడు కలిసి ఉంటాడు అని చాలా మంచి మాట చెప్పాడు. సామర్థ్య గలవాడు అని చెప్పి, నీ తండ్రి అయిన దావీదును నా ఏలినవాడు నియమించిన ఉపాయశాలులకును సహకారి అయి వాటన్నిటినీ నిరూపించుటకు తగిన సామర్థ్యం గలవాడు. సహకారి, దయచేసి గమనించాలి. సహకారి అంటే వాళ్ళతో కలిసి మెలిసి ఉంటాడు. నేనింత ప్రజ్ఞ గలవాడని ఎప్పుడు అనుకోడు, ఆయన సహకారిగా ఉంటాడని. ఎంత గొప్ప మాటో ఆలోచించాలి. దేవుని పిల్లలు ఈ రోజున దేవుని పరిచర్య చేసేటప్పుడు మనము సహకారులుగా ఉండాలి, కానీ సతాయించేవారుగా ఉండకూడదు. దయచేసి గమనించాలి. హూరాము యొక్క జీవితంలో ఆ గొప్ప సాక్ష్యము ఉంది. నేర్పరితనంతో పాటు తెలివి ఉంది, వివేకం ఉంది. అక్కడ హీరాము దగ్గర మంచి సాక్ష్యము ఉంది. ఈ రోజున ప్రభువు పని చేసే బిడ్డలు ఆలోచించాలి. దేవుని పని చేయటానికి మనకు తెలివి ఉందా, మనకు జ్ఞానం ఉందా? దేవుని బిడ్డలు పని చేసేటప్పుడు మనకు ప్రజ్ఞ ఉందా? ఏ విషయాల్లో ప్రజ్ఞ ఉంది? గత దినాలలో చెప్పాను, బంగారము అంటే పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. బంగారపు సముఖపు రొట్టెల బల్ల, బంగారపు ధూపవేదిక, బంగారపు దీపవృక్షము, మందసపు పెట్టేనని. అనగా మన ప్రజ్ఞ పరిశుద్ధ స్థలంలోనికి తీసుకెళ్ళాలి. ఒక వ్యక్తిని పరిశుద్ధ స్థలంలో సముఖపు రొట్టెల బల్ల అంటే ప్రియులారా గమనించాలి. ఆ సముఖపు రొట్టెల బల్ల వాక్యానుసారంగా ఒక వ్యక్తిని నడిపించే ఆ ప్రజ్ఞ మనకు కావాలి. ధూపవేదిక దగ్గర ప్రార్థించే వ్యక్తినిగా మనం ఒక వ్యక్తిని సిద్ధపరచాలి. ఆ తర్వాత దీపవృక్షము అనగా పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వ్యక్తిగా ఒక వ్యక్తిని నడిపించాలి. తరువాత వాక్యంలో చెప్పబడిన రీతిగా మందసపు పెట్టె అనగా దేవుని ప్రత్యక్షతను, దేవుణ్ణి చూసేవానిగా ఒకరిని చేయాలి. స్నేహం అంటే, సహకారి అంటే మనకిష్టం వచ్చినట్టు ప్రవర్తించడం. మనము 2-3 కలిసి ఇంకొకరిని టార్గెట్ చేసి మాట్లాడడం, ఇంకొకరిని కించపరచడం, ఇంకొకరిని పనికి రాకుండా చేయడం. కొంతమంది వారు చేసే పనిలో ఒకరిని బాగా ఉపయోగించుకొని అవసరత తీరిన తర్వాత వాడిని లెక్క చేయకుండా ఉంటారు. ఆ విధంగా చేస్తే వాళ్ళు సహకారులు కాదు, సైతానులని చెప్పాలి. నీవు సహకారివా, సైతానువా? ఆలోచించండి. అటువంటి ఉద్దేశాలు కలిగినటువంటి వ్యక్తులు మారాలి. బంగారపు పనిలో
నైపుణ్యత కలిగిన హురాము సంఘంలో ఈ రోజున బంగారపు పనిలో నైపుణ్యత కలిగిన వారు అయిన మనము కూడా సహకారులుగానే ఉందుము గాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. ఆమెన్.